హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మాది చేపల కూర. అవి గోదావరి మెత్తలు అంటారు. ఆ చేపలను క్లీన్ చేసుకోవాలి. తోక తీసుకొని క్లీన్ చేసుకోవాలి. అలా పులుసు అంతా క్లీన్ చేసుకొని సైడు అవి తీసుకొని తల తోక తీసుకొని క్లీన్ చేసుకోవాలి. చిన్న చిన్న చేపలు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. మెత్తగా అయిపోతాయి అవి. మా అమ్మ అలా శుభ్రం చేస్తుంది వాటిని. అలా శుభ్రం చేసుకోవాలి వాటిని. తల తోక అన్నీ తీసేసుకొని పొట్టలను వేస్ట్ చేసేది. అదిగో కళ్ళుప్పు వేసి చేపల్ని రుద్దుతుంది మా అమ్మ. అలా క్లీన్ చేసుకోవాలి వాటిని. చిన్న చిన్న చేపల్ని చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. అలా పులుసు వేళ్ళతో తీసేసి కళ్ళుప్పు వేసింది అలా శుభ్రం చేసుకోవాలి. 2-3 సార్లు వాటర్లో క్లీన్ చేసుకోవాలి. ఒక చేపలని రుద్దేయకూడదు. మెల్లమెల్లగా అలాగని కడుక్కోవాలి. అలా 2-3 సార్లు వాటర్లో క్లీన్ చేసుకోవాలి. ఆ చేప తలకాయలని తీసుకెళ్ళి కోళ్ళకి వేసింది మా అమ్మ. కోళ్ళు తింటున్నాయి. అదిగో ఉల్లిపాయలు ఆయిల్ వేసుకొని మగ్గించుకోవాలి. అలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్. చేపలు క్లీన్ చేసిన చేపలు చూసారు ఎంత తెల్లగా ఉన్నాయో. ఆ చేపలు అలాగా నీటిలో ఉంచుకోవాలి కాసేపు. ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత కొంచెం మగ్గిన తర్వాత అది ఆయిల్లో మగ్గుతుంది. చింతపండు గుజ్జు రెడీ చేసుకుంటుంది. ఆ రసం తీసుకోవాలి. చింతపండు రసం తీసుకోవాలి. ఆ చేపల్ని ఆ వేగిన ఉల్లిపాయల్లో వేసుకోవాలి. ఆ వాటర్ అంతా తీసేసుకొని చేపలు వేసుకోవాలి. అది కూడా ఎన్ని చేపలు వచ్చాయో తెల్లగా మెరిసిపోతున్నాయి చేపలు. చేపలు కొంచెం అలా మగ్గుతుండగా లైట్గా తిప్పుకోవాలి. ఎక్కువ తిప్పకూడదు. చేపలు చిన్న చేపలు కదా, విడిపోతాయి. అలా తిప్పుకున్న తర్వాత సరిపడా పసుపు వేసుకోవాలి. కారం వేసుకోవాలి. సరిపడగా కారం వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవాలి. సరిపడంత అన్నీ సరిపడంత వేసుకొని అదిగో చింతపండు గుజ్జు వేస్తుంది మా అమ్మ. అది కూడా సరిపడగా వేసుకోవాలి. కొంతమంది ఎక్కువ పులుపు తింటారు, కొంతమంది తక్కువ పులుపు తింటారు. మనం ఎంత పులుపు తింటే అంత పులుపు వేసుకోవచ్చు. ఆ వాటర్ కూడా మనం సరిపడగా వేసుకోవాలి. పులుసు కదా అని వాటర్ ఎక్కువ వేసుకోకూడదు, బాగోదు. సమానంగా వేసుకోవాలి. అప్పుడే తింటే టేస్ట్గా ఉంటుంది. అలా మెల్లమెల్లగా తిప్పుకోవాలి గట్టితో. చూసారా ఎంత ఎర్రగా ఉందో. కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కూర తిప్పకూడదు, ఏదో లైట్గా అలా తిప్పాలంతే. చేపలు పోతాయి.